సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనీ వెంకీ బ్లాగ్స్. నేను మీ వెంకీ. ఈరోజు వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చిందనమాట. ఇది హెల్మెట్కి మన కెమెరా ఫిట్ చేసేది. చూద్దాం అసలు ఏంటి ఇందులో ఏముంది చెప్పేసి ఏమి ఉంటాయి ఓపెన్ చేసి చూద్దాం. తర్వాత మన హెల్మెట్కి వచ్చేసి ఇక్కడ ఈ కెమెరా అనేది ఫిట్ చేద్దాం. ఓకేనా? నాకు కూడా కొద్దిగా అనమాట, నాకేం తెలీదు. చూద్దాం అది ఎలా ఫిట్ అవుతుందో ఏమో. అండ్ హెల్మెట్ వచ్చేసి నాకు 1299 పడింది, 1300 రూపాయలు పడింది. బాగానే ఉంది, మరీ ఓ కాకుండా లుక్ బాగుంది. సో చూద్దాం ఇప్పుడు అది ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏముందని చెప్పేసి. ఓకేనా? ఏముంటాయి పీటర్ ఎట్లా అయిపోయింది, ఖతం, బాయ్ బాయ్. ఇంకోటి ఏం వెరీ గుడ్. అబ్బో వేసింది, స్టిక్కర్లు వేసిండే బాబు. ఇక్కడ ఇదన్నమాట. ఓకే, ఇవాళ ఇస్తున్నా బాగా. నాకు సౌండ్ వస్తుందా? చిన్నప్పుడు బాగున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం. సౌండ్ వస్తుందా? సరే మళ్ళీ ఆడుకుంటా ఆడుకుంటా. ఇదైతే ఈ విధంగా వచ్చింది. బాగా ఇందులో ఏమన్నాయి మీకు హెల్మెట్లో ఏ విధంగా పెట్టుకోవాలని చూపిస్తా. ఇది ఉంది కదా, ఆ హెల్మెట్లు తీసుకొచ్చి ఈ పక్క ఫస్ట్ కింద ఇది ఉంది కదా, ఒకటి తీసుకొని ఇది ఉంది కదా ఒకటి చూపిస్తా చూడండి. ఇలా కొంచెం ఇది ఉంటుంది సన్నగా, ఇది కొంచెం పైకి లేవాలా. పైకి లేక మళ్ళీ మన బెల్ట్ ఏ విధంగా పెట్టుకుంటామో ఇట్లా ఈ విధంగా. ఓకేనా? ఇలా అని ఇది ఉంది కదా, మన వాచ్ మారి ఉంటుందా, వాచ్ మారి ఇలా సౌండ్ వస్తుందన్నమాట. అంతేగా అర్థమవుతుంది. సేమ్ అంటే ఇవి కూడా బిగించుకోవచ్చు దానికి. అట్లాగే బిగిస్తే నీకు ఫుల్ టైట్గా ఉంటుంది. నేను చూపిస్తాను దానికి. ఓకేనా? ఇలా మళ్ళీ ఎంత లాక్కోవాలంటే ఎంత ఇలా కొంచెం పైకి లాక్కొని పూర్తిగా అన్నమాట. అంటే మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు తీసుకోవచ్చు. ఈ మన కెమెరా ఉంది కదా, దీన్ని ఇందులో ఫిట్ చేసుకోవాలా. ఇందులో ఫిట్ చేసుకొని ఉంది కదా, ఇందులో ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి దీనికి ఫిట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఇది వచ్చేసి మన హెల్మెట్కి ఇలా ఫిట్ చేసుకోమంటాము. హెల్మెట్ ఉంది కదా, దీనికి కనిపిస్తుందా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫిట్ చేసి చూపిస్తాను మీకు. ఈ పక్కన పెడితే ఇది ఈ మన కెమెరా ఉంది కదా, ఈ కెమెరా వచ్చేసి దీంట్లో పెట్టుకోవాలి. లేదా నీకు మామూలు వర్షంలో కూడా మనము షూట్ చేసుకోవాలనుకుంటే ఇది ఆల్రెడీ దీంతో పాటు ఇస్తారు. ఇందులో వచ్చేసి ఈ కెమెరా ఇది కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. ఎలా అంటే ఇందులో పెడితే నీకు అసలు ఒక్క చుక్క కూడా వాటర్ పోవు. ఎందుకంటే ఇక్కడ పైన నీకు మనం ఒక ప్లాస్టిక్ లాంటివి ఇచ్చారు. ప్లాస్టిక్ లాంటివి చూడండి, ఇక్కడ చాలా బాగుంటుంది. అసలు ఒక్క చుక్క కూడా వాటర్ పోవు అనమాట. ఇది కనిపిస్తుందా? ఇందులో పెట్టేసి గట్టిగా కొంచెం లైట్గా ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా అట్లా సౌండ్ వచ్చిందా, అట్లా అనమాట. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కూడా ఇందులో మనం ఫిట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ విధంగా వచ్చేసి మనం వాన్లో కూడా మనం షూట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ పిన్ ఇచ్చింటాడు మన దీంతో కెమెరాతో పాటు, లేదా దాంతో పాటు కూడా వచ్చి స్టిక్. ఇలా గట్టిగా మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇలా గుర్తుందా, అంతేనమాట. సో మనం ఎలా అయినా సరే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? ముందుకు కానీ ఫ్రంట్ కానీ ఇట్లా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ మనము ఫిట్ కెమెరా కానీ ఫిట్ చేసుకోవాలి హెల్మెట్. ఓకేనా? నేను ఫిట్ చేసి చూపిస్తాను, తీసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కరెక్ట్గా ఇంట్లో ఫిట్ చేసుకొని మనకి ఎంతో నీకు ఈ పక్క ఉంది కదా, ఈ పక్క వచ్చేసి ఇది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత నీకు దీనికి ఇప్పుడు మన బెల్ట్ మారి పెట్టుకోవచ్చు అన్నమాట. బెల్ట్ మారి. ఓకేనా? నేను లోపలికి వెళ్ళి మేబీ నేను చూపిస్తాను. బెల్ట్ మారి చాలా బాగా, ఇదే పెద్ద కష్టం కాదు. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే దీన్ని గీచేసా పూర్తిగా. అర్థమవుతుందా?
ఇది కదా. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మన కెమెరా అనేది ఫిట్ చేద్దాం. ఓకేనా, ఈ కెమెరా ఉంది కదా, ఇది మేబీ వర్షంలో పెట్టుకోవచ్చు. వర్షంలో అయినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని రిమూవ్ చేసి మేబీ వర్షంలో రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు, లేదా మనకు అవసరం లేదనుకుంటే దీన్ని తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇది అవసరం లేదు కాబట్టి ఇది కంపల్సరీ దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇది ఉన్నారంటే ఓకేనా, అట్లా ఇది ఇట్లా చూసుకొని ఖచ్చితంగా ఇలా ఫిట్ చేసుకోవాలి. మీకు కనిపిస్తున్నా తెలియదు కానీ ఏం ఎంత ఇట్లా ఫిట్ చేయాలి. ఓకేనా, ఇట్లా మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అలా మనం చూసుకోవాలి. ఏమో కదా కరెక్ట్గా దాంట్లో చూసుకొని ఫిట్ చేసుకోవాలి. కొంచెం టైం చేసుకుంటే మ్యాక్సిమం పడదు. ఇప్పుడు మనం ఇది ఓకేనా, ఇది మన కెమెరా సెటప్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్టింగ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనము బయటికి వెళ్ళేసి శాంపిల్ రైడ్ వీడియోస్ తీసుకొద్దాం పోయి. సో ఎలా వస్తుందని చెప్పేసి తీసుకొద్దాం. ఓకేనా, వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామూలుగా శాంపిల్ వీడియోస్ తీసుకొచ్చాను. అవి కెమెరా యాంగిల్ అనేది చూద్దాం, పైకి ఉందో కిందకు ఉందో, అలాగే సౌండ్ కానీ చూద్దాం. సో శాంపిల్ వీడియోస్ కావాలంటే నెక్స్ట్ వీడియో చూద్దాం, ఎందుకంటే ఇప్పటికీ చాలా లెంత్ ఎక్కువైనట్టుగా ఉంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.